తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక రావుకోనిరెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అంకమరావు గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియ. ఎలా ఉన్నారు? ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయింది డిఎస్పీని విచారణకు తీసుకోవడం, ఆయన అరెస్ట్ చేయడం అనేది. అంటే డిఎస్పీ స్థాయిలో ఉన్న ఆయన ఈ సంఘ విద్రోహ చర్య చేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఆయన చేయాల్సిందల్లా ఏంటి అంటే మన రాష్ట్రానికి, మన దేశానికి ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దాన్ని గమనిస్తూ ఉండడం ఆయన చేయాల్సిన పని. మరి అలాంటి ఆయన ఎంపీ అప్పట్లో, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ కాల్ని రికార్డ్ చేయడం, ఆయనతో పాటు ఇంకొంతమంది ఫోన్ కాల్ని రికార్డ్ చేసి సీఎం కేసీఆర్కి ఇవ్వడం అనేది, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అసలు? అంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉందంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంతమంది వీరభక్తులు ఉంటారు అధికారులు. వాళ్ళు ఏంటంటే వీళ్ళే తిరిగి అధికారంలో ఉంటారు, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, 2 సార్లు అధికారంలోకి వచ్చారు కదా కేసీఆర్ గారు, 100 మంది దాకా శాసనసభ్యులు ఉన్నారు, మళ్ళీ ఆయనే గెలుస్తారు, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆయనే కాపాడతాడన్న ఉద్దేశంతో అధికారులు ఇలాంటి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. కొంతమంది ఏం వీరభక్తులు ఏంటంటే అధికారం ఉండాలేకపోయినా వాళ్ళకి ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళు అడిగిన సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే కేంద్రం తగు చర్యలు తీసుకోవాలి. దీని మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోను ట్యాపింగ్ అనేది చాలా నేరం. దానికి సంబంధించి ముఖ్యమంత్రులు పదవులు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటిది తిరిగి వీళ్ళు కొనసాగించారు అంటే మాత్రం వీళ్ళ ధైర్యానికి ఒప్పుకోవాలి. ముందుగా మీరన్నట్టు దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే మాత్రం కేంద్రం ఒక చట్టమే కాకుండా చట్టాలు చాలా ఉన్నాయి, కానీ అమలు చేసేది వీళ్ళే కదా. చట్టాలు వాళ్ళు చేస్తారు, పలాంది మంచి పలాంది చేయండి అని చెప్పని. అమలు చేయాల్సిన అధికారులు పరిపాలకులే కదా, దానికి తొంగలో దొక్కుతుంది కూడా వీళ్ళే కదా. అందువల్లే కదా ఇలాంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. ఈరోజు మీరన్నట్టు అంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీగానే కాకుండా మిగిలిన చాలామంది విషయాల్లో కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనేది తెలుస్తూనే ఉంది. ఓటుకు నోటుకోసే వ్యవహారం కూడా దాంట్లోంచే బయటకు వచ్చింది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయాల్లోనే. అందువల్లే వీళ్ళు కూడా దాని మీద దూకుడుగా వెళ్ళలేకపోతున్నారు అనేది వాస్తవం. ఎవరు ఒప్పుకోకపోయినా కూడా నీకు ఎలా తెలిసింది ఏంటనేది తెలుసుకోవాలి అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒప్పుకోవాలా. దానివల్ల అంటే భయపడ్డారు, కానీ దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది కేసీఆర్ గారు అయి ఉండేవాళ్ళు. అంటే ఆ పోరాటం చేయలేకపోయారు వాళ్ళు, అందులో ఎలాంటి సందేహం కూడా చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే దాన్ని అలుసుగా తీసుకొని ఒకసారి విజయం సాధించారు కాబట్టి దాన్ని తిరిగి కొనసాగిస్తూ రెండోసారి కూడా వాళ్ళు గెలిచారు కాబట్టి ఇక మనకేం లేదు, మేము కేసీఆర్ గారు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో ఆయనకి ఎదురుండదు అని భావించారు. ఆ భావించిన అధికారులు ఈయనప్పుడు ఆయనకి పదోన్నతి ఇచ్చేయటం, అక్కడ తీసుకొచ్చి పెట్టడం కూడా అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. మరి అలా నిబంధనల విరుద్ధంగా తీసుకొచ్చిన వాళ్ళు అధినేతకి ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తారు కదా, ప్రజల కోసం చేయరు కదా. ఈరోజు ఎలా ఉందంటే అధికారుల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఈ అధికారులు ఏమనుకుంటున్నారంటే 5 సంవత్సరాలు మారిన తర్వాత కాకపోతే ఏదన్నా శిక్షలు పడ్డా కూడా మనకి 100 సంవత్సరాలు జరిపాను, డబ్బులు వస్తాయి మనకి, ఏదో ఒకటి లాభాపేక్ష లేకుండా అయితే ఎవరు చేయట్లేదు. వాళ్ళు అట్లనే దానికి ఆశపడతానే ఉన్నారు. వ్యవస్థలన్నీ అలా అయిపోయినాయి. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న అధికారులు, ఐఆర్ఎస్ వాళ్ళు దేశాన్ని ముందుకు నడిపించాల్సిన వాళ్ళు పొరపాటు ఎవరన్నా రాజకీయ నాయకులు పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది వస్తుంది, మనం అలాంటి పనులు చేయొద్దని చెప్పాల్సిన వాళ్ళు కూడా వంతబాడుతూ ఎవరైతే అధినాయకుడు మనసులో ఏది ఉంటే అది చట్టవిరుద్ధమైనా సరే, రాజ్యాంగ విరుద్ధమైనా సరే వాళ్ళు దాన్నే ముందుకు తీసుకెళ్తున్నారు. సరైన శిక్షలు పడకపోవటం వల్లే ఈ అధికారులు ఇంత విచ్చలవిడిగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి సరైన విధంగా కొంతమందికైనా శిక్షలు పడితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. అది చట్టం రూపేణే కాకుండా దానికి శిక్షలు కూడా పడాలి. చట్టం అయితే ఉంది, కానీ అమలు జరగట్లేదు కదా. అది కఠినతరంగా అమలు అయ్యి అందరికీ శిక్షలు పడితే మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరించకుండా ఉంటారు, ప్రజలకైతే మేలు జరిగింది. ఖచ్చితంగా మార్పు అనేది రావాలి అంటే కనుక కఠినమైన శిక్ష పడాలి అంటున్నారు. నిస్సందేహంగా. రైట్. అంటే ఇప్పుడు చూసుకుంటే వరుస పెట్టి తెలంగాణలో ఏవైతే కొన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయో ఇవన్నీ కూడా ఇటు కేసీఆర్ మెడకు చుట్టుకుంటూ వస్తున్నాయి. మరి నేపథ్యంలో ఇటు డిఎస్పీ ఈ విధంగా దొరకడం, ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించడం, కోర్టు
ఈ నేపథ్యంలో తవ్వే కొద్ది ఈ కేసులో కూడా ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడాను కేసీఆర్ మెడకి బిగించుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కేసీఆర్ గారే కాదు, భారతదేశంలో ఇంతవరకు కుంభకోణాలు చేసిన రాజకీయ నాయకులకి ఎంతమంది శిక్ష పడింది? అది కదా ఇక్కడ ధైర్యం. తెలిసినా బయటకు వచ్చినా ఏం జరగదు, ఏం చేయలేదు, అంతే కదా. కాబట్టి ధైర్యం కొద్దీ అట్లనే చేస్తూ ఉంటారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ స్నేహితుడికి ఏ విధంగా అయితే లబ్ధి పొందారో అందరు ఆస్తుల్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని వాళ్ళకి సామాన్య మానవుడు భారతదేశంలో ఉండే స్వతంత్రాలన్నీ రద్దు చేసేసి వాళ్ళకి అవకాశం లేకుండా చేసినప్పుడే వీటికి అడ్డుకట్టబడతాయి. అంటే ఉదాహరణకి నేను తప్పు చేశాను, నా కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నాడు, నన్ను కారాగారంలో పెడుతున్నారు ఎందుకంటే అభియోగం మీద 6 నేను కారాగారంలో ఉండి ప్రజానాయకుడిగా వస్తున్నాను అన్నప్పుడు ఇక భయం ఏముంటుంది? గెలిచాను అనుకోండి, దాన్ని అడ్డం పెట్టుకొని కేసుని గెలిపించుకోవచ్చు, పొడిగించుకుంటా ఉండొచ్చు. కొంతమంది కొట్టేపించుకుంటున్నారు, కొంతమంది పొడిగించుకుంటా ఉంటున్నారు. చూస్తూనే ఉన్నాం కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. 12 సంవత్సరాల నుంచి బయటే ఉన్నాడు కదా ఆయన. మరి 4 సంవత్సరాల 9 నెలల కాల పరిమితి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే 16 రోజులైంది. 4 సంవత్సరాల 9 నెలల 16 రోజులైంది. ఒక్కరోజు కూడా సిబిఐ న్యాయస్థానానికి వెళ్ళట్లేదు కదా ఆయన. 3000 పైన వాయిదాలు ప్రపంచంలో ఎవరికి లేదు అట్లా. మరి ఏమి చేయలేకపోతున్నారు కదా, అది చాలు కదా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అక్రమాలపై అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయన చేస్తున్న తలపెడుతున్న పనులు కూడాను అవే విధంగా పోతున్నాయి కదా. మరి ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా ఇప్పుడు ఈ డిఎస్పీ గారికి ఎలాంటి శిక్ష పడుతుంది అని మనం భావించవచ్చు? అంటే వారికి అన్యాయం జరుగుండొచ్చు, ఇదే నేపథ్యంలో ఆయనతో పాటుకి చాలా మందికి కూడా అన్యాయం జరిగింది కాబట్టి. అంటే నేను విమర్శిస్తున్నానని కాదు, ఏ కొత్తగా రాబోయే ప్రభుత్వాలైనా లేకపోతే ప్రభుత్వంలోకి అధికారంలోకి రావాలనుకున్న పార్టీలైనా సరే ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటాయిగా. మేము వస్తే ఆ కుంభకోణాలు చేశారు, బయట పెడతాం. మరి ఎంతమంది, ఎన్ని ప్రభుత్వాలు మారి ఇప్పటికి ఎన్ని కుంభకోణాలు బయట పెట్టారు, ఎంతమందికి శిక్షలు వేయించారు? అదే కదా నేను అడుగుతుంది. ఈ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, ప్రతి వాళ్ళు మేము ప్రజాపాలన చేస్తానే అంటారు. మరి 2 విధాలా ఆలోచించేసి వాళ్ళు ముందుగా రేపు పొద్దున భవిష్యత్తు ఆలోచించుకుంటారు. గెలిచిన వాళ్ళు పక్క పార్టీకి ఎందుకు వెళ్తున్నారు? అధికారం ఎటువంటి ఎందుకు పరిగెత్తున్నారు? సిద్ధాంతాలు అయితే పోయినాయి కదా పార్టీలకి ఈరోజు. అంటే ఎవరు గెలిచినా రాజకీయ నాయకులు ఎవరైనా సరే అందరూ ఒకటే, అనుమానం లేదు అందుట్లో. అంటే కొంతమంది చిన్న దొంగ పెద్ద దొంగే అంతే తప్ప ఇందుట్లో ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజాప్రభుత్వాలు అయితే ఏర్పడలేదు. ఇది మాత్రం వాస్తవం. మొత్తం మీద ఏమంటారంటే రాజకీయ నాయకులు అందరూ కూడా మారుతూనే ఉంటారు, చేస్తున్నవి వాళ్ళు కేవలం వాళ్ళ మాటలకు మాత్రమే పరిమితం, చేతల్లో చూపించట్లేదు ప్రస్తుతం. నిస్సందేహంగా నిజంగా ఒకవేళ చేతల్లో చూపిస్తే ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్లు చూడము అంటారు. జరగవు. థ్యాంక్ యూ సో మచ్ సార్.